నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అధిక దిగుబడులే లక్ష్యం, పెట్టుబడి ఖర్చుల తగ్గింపే మార్గం. ఇది నేటి ఆధునిక వ్యవసాయ విధానం. బతుకు తెరువునిచ్చి దశాబ్దాల పాటు సుస్థిరంగా ఉంచే విధానాలు మరిచిన కారణంగా నేడు భారత వ్యవసాయ రంగం కష్టాల్లో పడింది. ముఖ్యంగా పాల కోసం విదేశీ జాతి ఆవులు, పశువులు, వ్యవసాయ పనులు సులభంగా కానిచ్చేందుకు వ్యవసాయ యంత్రాలను వాడుతున్న కారణంగా సాగు ప్రశ్నార్థకంగా మారింది. అందుకే దేశీయ జాతి ఆవులను పరిరక్షించుకుందాం అంటుంది అంకుష్. అంకుష్ అంటే ఎవరు? వారు చేస్తున్న పని ఏంటి? దేశీయ ఆవులను సంరక్షించడంలో దాగి ఉన్న విస్తృత ప్రయోజనాలేంటి? లీటర్ల కొద్దీ పాలను ఇస్తున్న విదేశీ ఆవులను ఎందుకు దూరం పెట్టాలి? ఇలాంటి అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగిస్తున్నారు సంస్థ ప్రతినిధి రజనీకాంత్. భారతదేశ వ్యవసాయ రంగంలో పశువులకున్న ప్రాముఖ్యత అందరికీ తెలుసు. కాలక్రమంలో వ్యవసాయం అంతా యాంత్రీకరణపై ఆధారపడుతున్న పూర్వం నుంచి 2 దశాబ్దాల క్రితం వరకు వ్యవసాయం అన్ని విధాలా గోవులపైనే ఆధారపడి ఉండేది. వ్యవసాయమే భారతదేశ వెన్నెముకగా సాగిన నాటి కాలంలో పాడి, పంటలు 2 కూడా గోవుల ద్వారా సాగినవే. మరి అలాంటి గోవులు నేడు అంతరించే దశలో ఉన్నాయి. వ్యవసాయానికి యంత్రాలు, పాల కోసం విదేశీ ఆవులను దిగుమతి చేసుకుంటూ దేశీయ ఆవులను దూరం చేసుకుంటున్నాం. దేశీయ ఆవుల గొప్పతనం గురించి తెలిసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీటిని భవిష్యత్ తరాల కోసం సంరక్షిస్తున్నాయి. 1 కాదు 2 కాదు 27 జాతులు ఈ గోశాలలో ఉన్నాయి. ఇక్కడి నుంచి విదేశాలకు తరలిన మన జాతులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నాయి. అందుకే వీటిని సంరక్షించేందుకు నడుం బిగించింది అంకుష్. 2005లో అంకుష్ స్థాపించబడింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే ఆవును సంరక్షించాలన్నది అంకుష్ నినాదం. స్థానిక గోజాతుల్లో కొన్ని అంతరించిపోతున్నాయి. వాటిని, వాటి బ్రీడ్ను రక్షించే బాధ్యతను భుజాన వేసుకుంది అంకుష్. సువర్ణపురి వైదిక గో సంరక్షణ కేంద్రం పేరుతో కర్నూలు, తూర్పుగోదావరి, ఏలూరు, డిచ్పల్లిలో గోశాలలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిచ్పల్లి కేంద్రం 500 దేశీయ ఆవులను పోషిస్తోంది అంకుష్. మొట్టమొదటిసారిగా 4 బ్రాంచుల్లో స్టార్ట్ చేశాము. ఒకటి కర్నూలు జిల్లా, కర్నూలు, తర్వాత వెస్ట్ గోదావరిలో ఏలూరు, తర్వాత డిచ్పల్లి నిజామాబాద్ డిస్టిక్లో ప్రారంభించడం జరిగింది. మా ముఖ్య కేంద్రంగా దీన్ని పెట్టుకొని, అంటే ఇక్కడ మొత్తంగా 52 ఎకరాల్లో ఈ విశాలమైన ప్రదేశంలో పర్యావరణానికి అతి చేరువలో చుట్టూతా ఫారెస్ట్ ఏరియాలో మన ఇక్కడ 27 జాతుల్ని మనం ఇక్కడ పరిరక్షించడం జరుగుతుంది. అసలు గోవుల్ని ఎందుకు పరిరక్షించాలి అనే పాయింట్ మీదకి వచ్చేసరికి మనకు గోవులు అనేది అన్ని రకాలుగా ఉపయోగకరమే. అది తీసుకునే తిండి దగ్గర నుంచి, అది ఇచ్చే స్లరీ దగ్గర నుంచి, ఈవెన్ అది ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తుందని కూడా చాలామంది శాస్త్రవేత్తలు మనకు నిరూపించడం జరిగింది. ఇప్పుడు ఏది తినాలన్నా మనకు భయం, ఏ మందు ఉంటుందో అని. ఒక పండు తినాలన్నా ధైర్యంగా మనం పండు తినలేకపోతున్నాం, దాన్ని శుభ్రంగా 5-6 సార్లు కడిగితే కానీ. ఎందుకంటే దాని మీద విషపూరితమైన కెమికల్స్ని, ఫర్టిలైజర్స్ని వాడడం జరుగుతుంది. అదే పూర్వకాల పద్ధతుల్లో అయితే గిన మనం డైరెక్ట్గా చెట్టు మీద పండు కోసుకొని తినేవారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి మనకు ఈ క్రిమి సంహారకాలు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి చెల్లేవారు కాదు. కేవలం గోమూత్రం, గోమయంతోనే వ్యవసాయం చేసేవారు. ఇంతకుముందు పంటలు ఎలా ఉండేవంటే నాగలి కూడా చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు బ్లేడ్లు, ట్రాక్టర్లు ఇంత పెట్టినా కూడా మనకు పంట రావడం లేదు. కారణం ఏమంటే మన భూమిలో ఉండే ఎర్త్వామ్స్, అంటే ఎర్రలు అంటారు. ఈ ఎర్రలు ప్రస్తుతానికి 8 నుంచి 12 అడుగుల కిందికి వెళ్ళిపోయాయి. అవి బయటికి వస్తేనే తప్ప మనకు పంట అనేది రాదు. అది బయటికి రావడానికి ఒకే ఒక మనకు ఉన్న మెథడ్ ఏమంటే ఆవు పేడ. ఎక్కడైతే మీరు ఆవు పేడ వేయగలుగుతారో ఆ ప్రదేశంలో మీకు ఎర్ర అనేది బయటికి వస్తుంది. వచ్చిన దారి నుంచి మళ్ళీ వెళ్ళదు, వేరే దారి నుంచి స్లరీ వేసుకుంటూ లోపలికి వెళ్తుంది. సో దీనివల్ల మనకు ఆల్మోస్ట్ ఆల్ భూమిని బాగా చదును చేయడం జరుగుతుంది ఆ ఎర్ర. దాని ద్వారా పంటలు అనేవి మనకు చాలా బాగా పండేవి. నాగలితో కూడా ఎక్కువగా పని ఉండేది కాదు. ఈ వర్షాలు పడిన నీళ్లు కూడా వెంటనే లోపలికి ఇంకేవి. సో ఈ విధంగా ఉన్న పంటని మనం ఇప్పుడు యాంత్రిక శక్తితో మనము ఈ పురుగు మందులతో
ఈ ఎర్రలు అనేది 10 అడుగులు వెళ్ళిపోవడంతో ఒక్క పంటకే మనం ఆ విత్తనాన్ని వాడుకోగలుగుతాము. సో ఈ విధంగా ఆవు అనేది మన రైతుకు ఉపయోగకరం. హరిత విప్లవ అనంతరం పాల దిగుబడిని గణనీయంగా పెంచేందుకు శ్వేత విప్లవం పేరుతో మనం విదేశీ ఆవులపై మోజు పెంచుకున్నాం. ఫలితంగా దేశీయ ఆవులు దూరమయ్యాయి. అదే సమయంలో మన జాతి ఆవులను తీసుకెళ్లిన బ్రెజిల్ వంటి దేశాలు అక్కడ బ్రీడ్ను ఉత్పత్తి చేసుకున్నాయి. ప్రస్తుతం బ్రెజిల్లో ఉన్న వాటిలో 80% మనవే అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది. విదేశీ ఆవులు పాలను ఎక్కువ ఇస్తాయన్నది మన భావన. స్థానిక జాతుల్లోనూ ఎక్కువ పాలనిచ్చే రకాలు ఉన్నాయనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. స్థానిక జాతి ఆవులు ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకుంటాయి. ఆది నుంచి కూడా భారత వ్యవసాయ రంగ చరిత్రలో ఆవుకు చాలా ప్రాధాన్యత ఉంది. భారతదేశానికి రైతు వెన్నెముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతుకు భూమి లేకపోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా బతికేవారు. ఆవుకు పుట్టిన కోడెలు రైతుల భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా పంటలను ఇళ్లకు చేరుస్తుంటాయి. అందుకే రైతు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు, ఆరాధిస్తాడు, పోషిస్తాడు. ఆవు పేడ ద్వారా గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి వంట చురుకుగా వాడుకుంటారు. మిగిలిన వ్యర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడుకుంటాడు. చివరికి ఆవు చనిపోయిన తర్వాత కూడా దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు. గతంలో ఎక్కువ ఆవులు ఉన్నా వారి ఇళ్ల మీద దాడులు జరిగేవంటే పరిస్థితి ఏంటో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వైట్ రెవల్యూషన్ పేరిట మనం ఏదైతే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులను మనం తెచ్చుకున్నామో అప్పటి నుంచి వాటి మీద దృష్టిని సారించామే కానీ మన దేశీయ ఆవుల మీద సారించలేకపోయాం. అందువల్ల మన జాతిలో ఉన్న పాల ఉత్పత్తిని పూర్తిగా దిగజారుకునే పరిస్థితికి వచ్చింది. ఈ బ్రెజిల్ వంటి దేశాలు వాళ్ళు ట్రోపికల్ కండిషన్స్ మీద వాళ్ళు డెవలప్ చేస్తూ వెళ్ళారు. బ్రెజిల్లో మన భారతదేశానికి సంబంధించిన వాతావరణమే అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే మనకు 35 నుంచి 40, 50 డిగ్రీలు వస్తుందో అక్కడ 35 నుంచి 40 డిగ్రీలు సర్వసాధారణంగా వచ్చే టెంపరేచర్. సో వాళ్ళు ట్రోపికల్ టు ట్రోపికల్ డెవలప్మెంట్ అంటూ ఇక్కడ నుంచి బ్రీడ్స్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు బ్రెజిల్ కంట్రీలో ఉన్న మొత్తం గో సంపద మొత్తం మీద తీసుకుంటే 80% వరకు మన భారతదేశీ జాతులే. దాంట్లో గిర్, కాంక్రేజ్, సాహివాల్, రెడ్ సిండి వంటి జాతులు ఉన్నాయి. వీటిని వాళ్ళు 2 రకాలుగా ఉత్పత్తులు చేసిన పాలల్లో మాత్రం ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. పాల ఉత్పత్తిని గిర్ని వాళ్ళు 77 లీటర్లకు డెవలప్ చేయడం జరిగింది. కాంక్రేజ్ని 42 లీటర్లకు డెవలప్ చేయడం జరిగింది. సాహివాల్ని 50 లీటర్లకు డెవలప్ చేయడం జరిగింది. ఒంగోల్ మన భారతదేశంలో 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు రికార్డు ఇచ్చే కొన్ని మాత్రమే ఉన్నా అక్కడ 20 నుంచి 30 లీటర్ల వరకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. అన్ని పాలల్లోకెల్లా ఆవు పాలు మేలు. ఆవుల్లో మనం 3 రకాలను చూస్తుంటాం. పాలిచ్చే ఆవులు, పాలతో పాటు వ్యవసాయం చేసే ఆవులు, వ్యవసాయం చేసే ఆవులు. ఇలా అన్ని రకాలుగా ఆవులు రైతు జీవితంలో భాగమయ్యాయి. గోవు నుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రంలలో ఎన్నో ఔషధాలున్నాయని ప్రతీది. ఎందుకు మనం ఆవుల్ని పెంచాలి, ఆవులే ఎందుకు పెంచాలి, జెర్సీ, హెచ్ఎఫ్ ఇవి కూడా ఒక ఆవే కదా అనొచ్చు. ఈ జెర్సీ, హెచ్ఎఫ్ ఆవు అనేది మనం ఏమంటామంటే క్రాస్ బ్రీడ్ అంటాం. మన దేశీయ ఆవుల్లో కొన్ని విశిష్టత దానిలలో మనకు కనపడకపోవచ్చు. ఎందుకంటే ఇవి మనకు 45 డిగ్రీల వాతావరణంలో తట్టుకొని మనకు నిలబడగలుగుతాయి. ఎంత ఎండ ఉన్నా కూడా మనకు నిలబడదు. అదే అవి ఎండ వచ్చాయంటే తట్టుకునే శక్తి ఉండదు. దాని మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి పుట్టిన దూడలు అరగంట లోపలనే లేచి లేడి పిల్లలాగా చెంగు ఎగురుకుంటూ తల్లిని గుర్తించగలుగుతాయి. అవే బర్రె కానీ ఇవి కానీ మనం దగ్గరుండి చూపిస్తే కానీ అవి మళ్ళీ దాని తల్లి దగ్గరికి వెళ్ళవు. దాంట్లో లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నడవలేవు. మేత ఎక్కువగా తిని ఒకే ప్రదేశంలో ఉండి పాలు ఇచ్చేవి. ఇవి అలా కాదు. ఇవి 5 నుంచి 6 కిలోమీటర్లు మేత కోసం వెతుక్కుంటూ వెళ్తే ఎటైతే వెళ్తాయో తిరిగి అదే దారిలో మన ఇంటికి చేరడం జరుగుతుంది. ఇవి తక్కువ మేత తీసుకొని మనకు మంచి పౌష్టికారమైన పాలను మనకి ఇవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దేశీయ ఆవు పాలు అంత విశిష్టంగా ఉంది. నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్యవసాయం చేయడం వీలయ్యేది కాదు. ప్రస్తుతం యంత్రాలొచ్చాయి. భారతదేశంలో హిందువులకు ఆవు ఆరాధ్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్థానాలలో చతుర్వేదాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇంతటి గొప్పతనం ఉన్న ఆవులు రోజురోజుకు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడి మంచి నాణ్యత కలిగిన గోవులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అంకుష్ గోశాలలను నిర్వహిస్తోంది. స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో మిగిలిన 60 జాతుల్లో 20 జాతులు అంతరించిపోయాయి. మిగిలిన 40 జాతుల్లో అంకుష్ గోశాలలు 75 జాతులను సంరక్షిస్తోంది. దేశంలో ఉన్న అన్ని జాతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంకుష్ అనే సంస్థలో ప్రస్తుతం 27 జాతుల్ని మనం బ్రీడింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఇది గుజరాత్కి సంబంధించిన కాంక్రేజ్, ఇది గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రదేశాల్లో మనకి ఇది దొరుకుతుంది. దీన్ని డ్యూయల్ పర్పస్ బ్రీడ్ అంటారు. అంటే ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొని తక్కువ మేతలో మనకు పాలను కూడా ఉత్పత్తిని ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో 5 నుంచి 10 లీటర్ల వరకు పాలు ఇచ్చే స్తోమతలో ఈ కాంక్రేజ్ జాతి ఉంది. అలాగే మనకు వచ్చేసరికి ఇది సాహివాల్. ఈ సాహివాల్ మనకు పంజాబ్ ప్రదేశాల్లో దొరుకుతుంది. ప్రస్తుతానికి మిల్చీ బ్రీడ్ లిస్ట్లో ఇది ఒకటి ఉంటుంది. ఇది రెడ్ సింధీ. ఇది మనకు కేవలం ఆర్గనైజ్డ్ ఫార్మ్స్లలో మాత్రమే ఇది లభించడం జరుగుతుంది. అది మనకు ప్రస్తుతానికి తమిళనాడులో ఒకటి, ఒరిస్సాలో ఒకటి, తర్వాత పంజాబ్లో ఒకటి ఇది బ్రీడింగ్ సెంటర్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇది గిర్. ఇది వచ్చేసి మనకు గుజరాత్కి సంబంధించింది. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దేవరకోట అనే బ్రీడ్. ఇది పూర్వం మనకు దేవరకోట చెల్లపల్లి రాజా జమీందార్ గారు డెవలప్ చేసిన బ్రీడ్. ఇది చూడ్డానికి ఒంగోలు లాగానే ఉంటుంది, కానీ ఎరుపు మచ్చలతోనూ నలుపు మచ్చలతోనూ ఇవి మనకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒంగోలు. ఇది చాలామంది ఇష్టపడి పెంచుకునే కపిల గోవు. దీనికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి మనం కపిల గోవు అని నిర్ణయించడం జరుగుతుంది. ఇది ప్రతి జాతిలోనూ మనకి ఇది అందుబాటులో ఉంటుంది. అంటే దాని పొదుగులు నలుపుగాను ఉండాలి, తోక బారుగాను, నేల కాంతు ఉండాలి, గిట్టలు కరెక్ట్గాను ఉండాలి, నాలుక నీలివర్ణంలో ఉండాలి, కనువెప్పలు ఎక్కడ మనకు తెలుపు అనేది ఉండకుండా ఈ రంగులో వస్తే మనం దీన్ని కపిల గోవు అనడం జరుగుతుంది. ఇది పూజకు సర్వశ్రేష్టంగా మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇది నాటుమాడు. ఇది తమిళనాడు సంబంధించిన కాంచీపురం ఇటువంటి ప్రదేశాల్లో మనకి ఇది దొరుకుతుంది. దీని డ్రాఫ్ట్ బ్రీడ్లో ఇది ఒకటి. ఇది వచ్చేసి మనకు కాంగేయం. మనకు జల్లికట్టు ఇటువంటివి ఆడడానికి ఈ జాతిని మనకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పుంగనూరు యొక్క బుల్. ఇది ప్రస్తుతానికి 3rd జనరేషన్లో వచ్చింది. ఇది తమిళనాడుకు సంబంధించిన పుల్లికులం అనే బ్రీడ్. ఇది మనకు మదురై అటువంటి ప్రాంతాల్లోనే ఇది కూడా జల్లికట్టు అనే అక్కడ మనకు సంక్రాంతి నాడు జరిగే జల్లికట్టుకి ఈ జాతిని మనకు వాడడం జరుగుతుంది దీన్ని కూడాను. అదేవిధంగా ఇది హల్లీకర్కి సంబంధించి ఈ బ్రీడ్. ఇది వచ్చేసి మల్నాడు గిడ్డ. ఇది మనకు వెస్ట్రన్ ఘాట్స్లలో ఎక్కువగా ఉంటుంది. కర్ణాటకకు సంబంధించిన బ్రీడ్. శివమొగ్గ ఇటువంటి ప్రదేశాల్లో మనకి ఇది అవైలబిలిటీలో ఉంటుంది. దీని విశిష్టత ఏమంటే అడవుల్లో 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయినా సంచరిస్తూ మేత కోసం వెళ్తాయి. కానీ తిరిగి మళ్ళీ 5 రోజుల తర్వాత తిరిగి ఎక్కడికైతే బయలుదేరింటాయో అక్కడికే చేరుకోవడం జరుగుతుంది. ఇది పులుల్ని కూడా వేటాడడం, పులుల నుంచి ఎట్లా తప్పించుకునే ఉపాయాలు దీనికి ఎక్కువగా ఉంటాయండి. ఇది కేరళకు సంబంధించిన వెచ్చూర్ అనేది బ్రీడ్. సో దీన్ని వచ్చేసి తూర్పు జాతి అంటారు, తూర్పు ఎద్దులు అంటారు, కానీ కొందరు మన్ననూరు ఆవులని కూడా అంటున్నారు. సో వీటిని మనం రికగ్నైజ్ చేసుకొని తెలంగాణకి ఇది అఫీషియల్ బ్రీడ్గా మనం చేసుకోగలిగితే మనకంటూ ఒక జాతి ఏర్పడుతుంది. ఇది మెట్ట ప్రాంతాల్లో కూడా తక్కువ మేతలో ఎక్కువ వ్యవసాయానికి తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్స్కి దీన్ని ఎక్కువగా వాడడం జరుగుతుంది. 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడైతే నీటి ప్రవాహం కానివ్వండి, నీటి గుంతల్ని కానీ ఇది గుర్తించి అటువైపుగా నీటి కోసం వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా 3 నుంచి 5 కిలోమీటర్ల లోపు పులి సంచరించే ప్రదేశం ఏదైతే ఉందో ఇది గమనించి అటువైపుగా వెళ్లకుండా వేరే వైపుగా మేతకు వెళ్ళడం జరుగుతాయి అన్నమాట. ఇది తమిళనాడులోని నాగపట్నం అటువంటి ప్రదేశాల్లో దొరికే ఉంబులాంచేరి అనే బ్రీడ్. ఇది తమిళనాడులో రిజిస్టర్ చేసిన బ్రీడ్స్లో ఇది ఒక బ్రీడ్. ఇది తక్కువ పాలిచ్చినా కూడా వ్యవసాయానికి కానివ్వండి తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా యూజ్ చేసే జాతి. ఇది వచ్చేసి తమిళనాడు మదురైకి సంబంధించిన కాంగేయం బ్రీడ్. దీంతో జల్లికట్టు ఆడడం ఇవన్నిటి కూడా దీంతోనే జరుగుతుంది.
ఇది కొద్ది ఫిరోషియస్నెస్ ఎక్కువగా ఉంటుంది, కానీ చాలా ఎక్కువగా ఇష్టపడి పెంచుకునే తమిళనాడు వాళ్ళు ఈ జాతిని కాంగేయం. ఇది తమిళనాడుకు సంబంధించింది బర్గూరు, ఈరోడ్ జిల్లాలో ఈ అవైలబిలిటీలో ఉంటుంది. అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ కొండల్లో సేమ్ ఇదే విధంగా కొండలకు వెళ్ళడం, అక్కడ నుంచి కిందికి రావడం, 2 నెలలు 3 నెలలకు ఒకసారి కిందికి రావడం, ఈ విధంగా జరిగే ఈ బ్రీడ్లో ఇది ఒకటి. ఇది ఎక్కువగా అక్కడ లింగాయత్ అనే క్యాస్ట్ తెగ వాళ్ళు దీన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇది మనకు డాంగి మహారాష్ట్ర ప్రదేశాల్లో దొరుకుతుంది. మహారాష్ట్ర గుజరాత్ సంబంధించిన బార్డర్లో ఆ ఫారెస్ట్ ఏరియాలలో ఎక్కువగా దొరుకుతుంది ఇది డాంగి అని. ఇది డ్రాట్ బీడే, పాలు తక్కువగా ఇచ్చి ఎక్కువగా అడవుల్లో సంచరించే జాతిలో ఇది ఒకటి. మన దేశంలో గో సంరక్షణార్థం చాలా చట్టాలున్నాయి, కానీ వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఆవులు గతంలో మన దేశంలో చాలా జాతులుండేవి. కాలక్రమేణా అవి చాలా వరకు అంతరించిపోయాయి. ఇప్పుడు కేవలం 40 జాతులు మాత్రమే మిగిలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆవుల్లో సంకర జాతులు, జెర్సీ ఆవులు వంటివి ఎక్కువగా ఉన్నాయి. ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటిపై మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం కూడా వీటికే ప్రాధాన్యత ఇస్తోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత విదేశీ జాతి ఆవులకు సరిగ్గా సరిపోతుంది. విదేశీ ఆవులు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోలేవు. అదే మన ఆవులైతే ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకోగలవు. తక్కువ మేత తీసుకుని పోషక విలువలున్న పాలను ఇస్తాయి. ఇంటికొక ఆవుతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని నిర్మించుకోగలమన్నది అంకుష్ విశ్వాసం. పాతకాలం నాటి పద్ధతులు మంచివని మనం చెప్పుకుంటున్నప్పుడు ఆవును ఎందుకు సంరక్షించుకోకూడదు అని ప్రశ్నిస్తోంది. ఆసక్తి ఉన్నవారెవరైనా తమతో చేతులు కలపొచ్చని పిలుపునిస్తోంది అంకుష్. స్థానిక జాతులను కాపాడే వారికి బుల్స్ ఉచితంగా ఇస్తామని చెబుతోంది. మేలు రకం ఎద్దులు ఉంటేనే ఆవులలో పాల దిగుబడి, మంచి పోషకాలు ఉన్న ఉత్పత్తులు లభిస్తాయి. కానీ భారతీయులు మేలు రకం ఎద్దుల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం లేదు. ఇదే విషయాన్ని గ్రహించిన అంకుష్ మేలు రకం ఎద్దుల ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటూ విదేశీయులకు దీటుగా బుల్స్ను ఉత్పత్తి చేస్తోంది. మన దేశంలో బుల్స్ వాడేటప్పుడు ఒక తరం ఆవులకు ఒకే బుల్ను వాడాలి. అంతటితో ఈ బుల్లోని జన్యువుల పరిమాణం తగ్గుతుంది. కాబట్టి తర్వాత తరానికి అంటే మొదటి ఆవులకు పుట్టిన దూడలకు మరలా కొత్త బుల్స్ వాడాలి. అప్పుడు మాత్రమే ఆవుల్లో మంచి మేలుజాతివి తయారవుతాయి. కానీ మన దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రక్రియ గురించి ప్రజల్లో అవగాహన లేదు. సంవత్సరానికి ఒక దూడను పెడుతుంది. 15 నుంచి 16 దూడలు పెట్టే కెపాసిటీ మన దేశీయ ఆవులకు ఉంటుంది. దీని యొక్క బుల్స్ అంటే మనకు కోడెలు కూడా దీంట్లో విలువైనవి. అదే జెర్సీ హెచ్ఎఫ్లో కోడల్ని మనం దేనికి వాడరు, క్రాసింగ్ కూడా వాడరు చాలా మటుకుగా. మళ్ళీ దాని ఇన్సెమినేషన్ ద్వారానే మళ్ళీ దూడలను పుట్టించుకోవడం. కానీ ఇదే ఒంగోలు యొక్క కోడెదూడగాన, మంచి కోడెదూడగాన మనం పెంచగలిగితే గిన 5 నుంచి 15 లక్షల వరకు ఆ కోడెదూడ పోవడం జరుగుతుంది. సో ఇవి కోడెదూడలు కూడా మంచిగా మనకు లాభసాటిగా ఉంటాయి. ఒక ఆవును, ఒక ఇంటికి ఒక ఆవు ఉండడం వల్ల మనం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండగలుగుతాను నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంతకుముందు ఒక సామెత ఉన్నింది, పొలానికి ఒక వేప ఇంటికి ఒక ఆవు అనేది. మన కన్నడలో చెప్తారు ఈ సూక్తి. అంటే పొలానికి ఒక వేప చెట్టు ఉండడం వల్ల పురుగులు వచ్చేవి కాదు ఇంతకుముందు. ఇంట్లో మనకు ఒక గోవు ఉండడం వల్ల ఎటువంటి రోగాలు ఉండేవి కాదు. ఒంగోలు జాతిని 7 ఖండాల్లో 70 దేశాల్లో పెంచుతున్నారు. అక్కడి వారు పాటించిన పద్ధతి పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఉపయోగపడుతుంది. 1977లో మన దేశంలో 100 ఆవులకు 92 ఎద్దులుంటే 2012 నాటికి వాటి సంఖ్య 55కు పడిపోయింది. ఇదే విధంగా దేశీ ఎద్దులను కోల్పోతూ ఉంటే 2036 నాటికి దేశంలో దేశీ ఎద్దులు అనేవే లేకుండా పోతాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మన దేశం నుంచి బ్రెజిల్ తీసుకువెళ్లిన అన్ని దేశీయ ఆవులు సంవత్సరానికి 18,000 లీటర్ల పాల దిగుబడి వచ్చేలా అభివృద్ధి చేశారు. కానీ మనం దిగుమతి చేసుకున్న జెర్సీ ఆవులు విదేశాల్లో 13,000 లీటర్ల పాలనిస్తుంటే మన వద్దకొచ్చేసరికి 4,000 లీటర్లకు పడిపోతున్నాయి. కారణం వీటి పునరుత్పత్తికి కేవలం సెమెన్ మాత్రమే వాడుతాం. వీటికి సంబంధించిన ఎద్దులు ఇక్కడ లేవు. ఈ అంకుష్ సంస్థ నుంచి ఎవరికైనా కానీ ఈ జాతుల గురించి సంబంధించిన వివరాలు కానివ్వండి, దాన్ని ఎక్కడ దొరుకుతాయని ఎవరైనా ఇంట్రెస్ట్గా పెంచుకోవాలనుకున్నా కూడా
ఈ అంకుష్ సంస్థ ఎప్పుడు కూడా వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళకి ఏ ఏ బ్రీడ్లు ఎక్కడెక్కడ లభిస్తాయి, ఎంతలో తెచ్చుకోవచ్చు, ఎలా గుర్తించాలనే దాని మీద కూడా మేము వారికి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది గుజరాత్ నుంచి గిర్ అనే క్రేజ్ మీద గిర్, కాంక్రేజ్ ఇటువంటి ఆవుల్ని మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో వాళ్ళకు విత్తనం అనేది దొరకడం లేదు. లాస్ట్లో వచ్చేసరికి పాలు తీసుకున్నంత వరకు తీసుకుని ఎదకొచ్చిన తర్వాత దానికి కావాల్సిన బుల్స్, దానికి కావాల్సిన సిమెన్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో లేదు. సో వారి కోసం మా సంస్థ వారు ప్రత్యేకంగా గుజరాత్ నుంచి ఒక్కొక్క జాతి సాహివాల్ కానివ్వండి, గిర్ కానివ్వండి, కాంక్రేజ్ ఇటువంటి జాతులు ఏవైతే ఎక్కువగా తెచ్చుకున్నారో వాటి సిమెన్ని కానీ వాటి బుల్స్ని కానీ మనం ఇక్కడ రెడీ చేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న ఫార్మర్స్ కానివ్వండి, రైతులకి వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆ విత్తనాని కోసం. అదేవిధంగా అంకుష్ సంస్థలో మొత్తం మీద 14 జాతులకు సంబంధించిన సిమెంట్స్ మన దగ్గర స్టాక్లో ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి ఆ జాతులు పెంచుకునే వారికి మనం వారికి ఈ విత్తనాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైనా దీని మీద ఇంట్రెస్టెడ్గా ఉండి చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మేము ఆ ట్రైనింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి వీటి గోమయము, గోమూత్రం ద్వారా ఏ విధంగా మనం చేసుకోవచ్చు, ఆ వ్యవసాయానికి సంబంధించిన ఈ ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అలాగే ఈ మెడిసిన్స్ కానీ ఇవన్నీ తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఒక సెంటర్లో వీటన్నిటికీ ట్రైనింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా త్వరలోనే నిర్ణయించి వాటికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఈ లోటును గుర్తించిన అంకుష్ మేలు రకం ఎద్దుల ఉత్పత్తికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. మన సంపద విలువను మనం గుర్తించకపోవటం వల్ల ఆర్థికంగా పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తీసుకోవటంలోనూ వెనుకబడిపోతున్నాం. విదేశాలకు తీసుకువెళ్లిన మన దేశీ జాతులు మాత్రం అక్కడ ఆహార విప్లవాలనే సృష్టించాయి. మన దేశంలో సెమెన్ టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు కూడా ఎక్కువగా లేరు. అంకుష్ అనే సంస్థలో ఉన్న ఈ 7 మంది సభ్యులు లేదా ఈ వాలంటీర్లతోనే మా వాళ్ళ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దీనికి సంబంధించిన చాలామంది ఎవరైనా దాతలు కానీ ఎవరైనా ముందుకు వచ్చినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ అంకుష్ అనే హైదరాబాద్ హెడ్ ఆఫీస్ గాను, బ్రాంచ్ ఆఫీసులు గాను ఉంటా ఉంది. తర్వాత వెబ్సైట్లో కూడా మాకు అవైలబిలిటీ ఉంది. వెబ్సైట్ ద్వారా అయినా కూడా మీరు సహాయం చేయడానికైనా కూడా మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా దాతలు ఉన్నా కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా మనకు దాతలు ఈ ప్రదేశాలు ఇచ్చినారంటే అన్ని రాష్ట్రాల్లో వీటిని పెట్టి అందరికీ అవేర్నెస్ తెస్తూ వీటిని అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వస్తాం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దేశీ జాతులను కాపాడాలంటే నాయకులు, ప్రజలు అందరూ కూడా వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకు అందరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలి. అంతరించిపోతున్న ఇలాంటి జాతుల అభివృద్ధికి పాటుపడుతున్న సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.